దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున మన దేవుని వాగ్దానం తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ప్రియమైనటువంటి దేవుని సంగమా, మనము యుగ యుగములు ప్రభుతో ఏలుబడి చేయాలని ప్రభుని అంగీకరించి రక్షించబడ్డాం. మన లక్ష్యము, మన గురి, మన ఆశ ప్రభుతో ఉండటమే. ఏ బోధ విన్నా, ఏ దైవజనుడు కూడా వర్తమానం విన్నా ప్రభు వస్తున్నాడు, మనల్ని కొనిపోవుటకు మనం సిద్ధపడాలి. ఇదే మాటలు మనం వింటూ ఉంటాం. అయితే ఒక విషయాన్ని గమనించండి, ఆయన యొద్ద చేర్చబడి ఆయనతో యుగ యుగములు మనం ఏలుబడి చేయాలంటే మనకు సహించే మనసు కావాలి. అది ఎంతవరకు అంటారు? మనల్ని దేవుడు పిలిచేంతవరకు, మన ఊపిరి పోయేంతవరకు మనం సహిస్తూ ఉండాలి. సహనం ద్వారానే మనం ప్రభువుని చేర్చుకుంటాం. ఆ సహనం ద్వారానే ప్రభు స్వారూప్యాన్ని మనం పొందుకోగలుగుతాం. చూడండి, సహించడం అంటే ఎవరిని సహిస్తున్నాడు దేవుడు? ఆయన పైన ఉమ్మేసేవారిని సహిస్తున్నాడు. ఆయనను కొరడా దెబ్బలు కొడుతున్న వారిని సహిస్తున్నాడు. ఆయన మీద ముసుగు వేసి పిడిగుద్దులు గుద్ది, నిన్ను ఎవరు కొట్టారో, ఎవరు అపహాస్యం చేస్తున్నారో వారి పేర్లు చెప్పు అని అపహాస్యం చేస్తున్నారు, వారిని సహించాడు. శిలువ మీద ఉన్నప్పుడు నువ్వు దేవుడివే అయితే నీ పక్కవారిని రక్షించు, నిన్ను నువ్వు రక్షించుకో అన్నప్పుడు ఆ హేళన మాటల్ని సహిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ఒక చిన్న మాట అంటే త్రుళ్ళి పడుతున్నాం. ఎవరైనా చిన్న అవమానకరమైన మాట అంటే ఆతృతపడి మనం ఏదేదో చేస్తున్నాం. చూడండి, సహించుకోవాలి. నువ్వు ఎప్పుడైతే సహిస్తావో ఏలుబడి చేస్తావు. కుటుంబంలో ఎన్నో పరిస్థితులు వస్తుంటాయి, భార్యాభర్తల మధ్య ఎన్నో గొడవలు జరుగుతుంటాయి, పిల్లల ప్రవర్తన బట్టి కుటుంబంలో కాస్త అలజడి కలుగుతూ ఉంటుంది. సహిస్తున్నామా? ఆ సహనం లేకనే కదా విడిపోతున్నారు. ఆ సహనం లేకనే కదా ద్వేషాలతో రగిలిపోతున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ చిన్న విషయానికే మనం సహించలేకపోతే క్రీస్తు సహించినట్లుగా సహిస్తేనే మనం క్రీస్తు స్వారూప్యంలోకి మార్చబడతాం. అందుకే మనకు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని దేవుడిచ్చాడు. అది మన వల్ల కాదు, ఆత్మ ద్వారానే అని ఉంటుంది. నీ బలము, శక్తి, జ్ఞానము ద్వారా కాదు, కానీ దేవుని ఆత్మ ద్వారానే అనుంది. కనుక ఆ సహనాన్ని సహించటానికి ఈ అంత్య దినములో ప్రభు కుమ్మరిస్తున్నటువంటి ఆ ఆత్మను మనం పొందుకొని ఇంకా సహించటానికి, ఇంకా ఓర్చుకోవటానికి సమృద్ధికరమైన కృపను పొందుకొని ఆయన రాకడకు మనం సిద్ధపడదాం. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయను గాక. ఆమేన్.